అండ్ హిందీ కూడా అద్భుతంగా పాడతావు కదా ప్రవస్తి నువ్వు. మల్టీ లాంగ్వేజ్లో అక్కడ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు అనుకుంటాను కదా, ఏదైనా ఒక హిందీ పాట. So I want to dedicate this to Indian Army and those who've lost their lives Pahalgam incident lo. So idi వాళ్ళకి డెడికేట్ చేస్తాను. तलवारों पे सरवार दिए अंगारों में जिस्म जलाया है तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरे आन सदा चाहे जान मेरी ये रहे ना रहे है मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस मुँह से निकल के खून कहे. పెహల్గాం దాడిలో ఈ పాటతో మరింత ఎమోషనల్గా అనిపించింది. ఇంత మంచి వాయిస్ ప్రవస్తి, నువ్వు ఇంకొకసారి పాటలు వదిలేస్తా అంటే నేనే వచ్చి కొడతాను నిన్ను. అండ్ నీకు ఏది రాదని అన్నారో అక్కడే ఉండి అదే చేయాలి తెలుసా. తిక్క అంటారు చూడు, ఒక్కొక్కసారి మొండితనం అవసరం. నేను మెలోడీ విషయంలో అన్నారు కదా, యువర్ వండర్ఫుల్ మెలోడియస్ సింగర్. ఆ విషయం నాకు స్క్రీన్ మీద చూసిన వాళ్ళకి కాకుండా విడిగా నువ్వు ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆడియన్స్ వచ్చి ఏది అడిగితే అది వాడేస్తావు నువ్వు, బయట షోస్లో కూడా కదా. ఒక మంచి మెలోడియస్ సాంగ్. సో నేను ఈ పాట పాడే విన్నర్ అయ్యాను సూపర్ సింగర్లో. సో ఆ పాట పాడితే మనసున మనసుగా నిలిచిన కళ వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి. నువ్వు అసలు నువ్వు నేను చెప్తున్నా కదా, పాట నిన్ను వదలదు. నువ్వు క్లాసికల్లో ట్రైన్ అవ్వడం మానేయకు. అండ్ నీది మంచి బేస్ వాయిస్, చాలా రేర్. బేస్ హై పిచ్ కలిపి పాడగలగడం చాలా రేర్. సింగర్స్ లోకల్ కార్డ్స్ అందరికీ అలా సపోర్ట్ చేయవు. అండ్ అస్సలు గివప్ చేయకు. నీకు 19 years కానీ యు ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ గర్ల్. నువ్వు స్టేబుల్గా ఉన్న విషయం ఎక్కడ తొనుకవు. నాకు అదే అనిపిస్తుంది, ఏదన్నా నేను ఒకటే రకంగా కూర్చుంటావు, అసలు తొనుకుండదు పెరుగుండదు. మేబీ నువ్వు చిన్నప్పటి నుంచి అంత పెద్ద వాళ్ళ మధ్య చూస్తూ వస్తున్నావు కదా, అస్సలు గివప్ చేయకు, ఇదే కంటిన్యూ చేయి. ఒక ఇండిపెండెంట్ సింగర్గా తెలుగు అమ్మాయి ఎంత స్థాయికి వెళ్ళింది అని గొప్పగా మేము చెప్పుకునే స్థాయి దాకా నువ్వు వెళ్ళాలి. సినిమా అవసరం లేదు, ఇలా కూడా ఎదగొచ్చని ప్రూవ్ చేయడానికి నువ్వు ఒక ఎగ్జాంపుల్ లా ఉండాలి. అండ్ నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావంటే ఖచ్చితంగా మీ అమ్మ నాన్న గొప్పతనం అది. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచుతారు, ఇప్పుడు ఇవా మాటకు వస్తే 4 కొట్టి ఇంట్లో కూర్చోబెడతారు, బయటికి ఎందుకు వెళ్తే ఏం చెప్పుకో అని. బట్ నువ్వు ఇంత ముందుకు వచ్చావంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. నీకోసం ఏడ్చి నీతో తిరిగి పట్టుకొని చాలా మాటలు అంటున్నారు కదా, బాధ. అదే నాకు ఐ వాంటెడ్ టు అడ్రస్ హేటర్స్కి ఏంటంటే మీ మదర్ ఎలా నేను పుష్ చేస్తున్నారు వెనకాల నుంచి. సునీత గారిని కూడా అందుకే అన్నారు, ఆవిడ నిజంగా అన్నారు, ఆ కోపంతో నిన్ను నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి పుష్ చేస్తాను అంటున్నారు.
ఫస్ట్ థింగ్ మా మదర్ ఏం అనలేదు సునీత, కానీ ఆ పెయిన్ మీకున్నా తెలుస్తుంది యాజ్ అ పేరెంట్స్. సో ఆ పెయిన్లో ఉన్నా కూడా మా మదర్ ఏం అనకుండా అన్యాయం జరిగిందని అన్నారు. సో ఒక్కసారి మీ పొజిషన్, మీరు ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి, మీ పిల్లలకి ఇలా అయితే ఇంజస్టిస్ మీరు ఏం చేస్తారు. సో సెకండ్ థింగ్, నన్ను ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. నా వెనకాల ఏదో పవర్ఫుల్ ఏదో అంటున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని. సో దేర్ ఇస్ నో బడీ బిహైండ్ మీ. నా పెయిన్ అండ్ సఫరింగ్ ఒకటే నా వెనకాల ఉంది, నన్ను ఇవన్నీ చేపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ చాలా మెసేజ్ సపోర్ట్ ఇక్కడ నుంచే కాదు వేరే దేశాల నుంచి వస్తుందని విన్నాం కదా, ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్? యాక్చువల్లీ కాల్స్ రావడం, వాయిస్ మెసేజెస్ రావడం, చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, తమిళియన్స్ కూడా, యూఎస్లో ఉన్న తమిళియన్స్ కూడా. సో ఒక ఆవిడ, ఒక ఆంటీ సీత గారు అంట ఆవిడ పేరు. సో ఈవిడ ఒక వాయిస్ నోట్ పెట్టారు. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అన్నిట్లో. సో యా షూర్. హాయ్ ప్రవస్తిక, నా పేరు సీత. నేను ఎలాగో నీ నెంబర్ పట్టుకున్నాను. నేను అమెరికాలో ఉంటాను, న్యూయార్క్లో. చాలా చాలా ధైర్యంగా ముందడిగేసావమ్మా నువ్వు. వెరీ వెరీ అప్రిషియేటివ్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అందుకనే ఏ ఆడపిల్ల నాకు ఇలా ముందడిగేస్తే నువ్వు రోల్ మోడల్ అయిపోతావు. నువ్వు భలే చేసావు. ఈ వీళ్ళని బాగా బుద్ధి చెప్పావు. మొత్తం అసలు ప్రపంచానికి బుద్ధి చెప్పావు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చూపించావు. నీ ప్రతి ఆర్గ్యుమెంటు ఏమి అద్భుతంగా ఆర్గ్యూ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ నువ్వు తొణకట్లేదు, ఎక్కడ తొణుకు లేదు, వెనుకు లేదు. అంత ధైర్యం. నువ్వు నువ్వు దేవి దుర్గలాగా ఉన్నావు. నువ్వు ఉండు, అలాగే ఉండమ్మా. నీకు స్కై ఇస్ ద లిమిట్. ఎవరికైనా టాలెంట్ ఉండవాలని ఎవ్వరు ఏమీ చేయలేదు. దే కెనాట్ టచ్ యూ. నో బడీ కెన్ టచ్ యూ. నువ్వు అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు. చాలా మంచి పని చేసావు. డబ్బా ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కానీ నువ్వు ధైర్యంగా ప్రపంచంలో ఎవరికీ ఎక్కడనే అన్యాయం అయితే అన్యాయాన్ని మాత్రం మనం చూస్తూ ఊరుకోకూడదు. నువ్వు భలే మాట్లాడావు. ప్రతి వీడియో చూస్తున్నాను తల్లి నీది. ప్రతి వీడియోలో నువ్వు అసలు ఒక తొణుకు లేదు, ఒక బెణుకు లేదు, ఒక భయం లేదు. నువ్వు నిజంగానే అమ్మవారు దుర్గా. నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడావు. ప్రతి ఆడపిల్ల నీలా ఉండాలమ్మా. అప్పుడు ఆడపిల్ల తల్లులకి భయం ఉండదు. మాకు ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉండాలి. అప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధ ఉండదు. అయ్యో ఆడపిల్ల ఎలా బతుకుతుందో ప్రపంచంలో భయం ఉండదు. అంత కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఓకే, క్యారీ ఆన్. నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు. ప్రతి ఆడపిల్ల నీలా ఉండాలని ఒక తల్లిగా నేను ఆశిస్తున్నాను తల్లి. నాకు 2 ఆడపిల్లలు. ఏమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. థ్యాంక్ యూ తల్లి. బాయ్. ఆడపిల్లని కన్న తల్లిగా తనకు ఆ పెయిన్ అర్థమవుతుంది. తన అన్నం ప్రతి మాట నిజం. ఎవరో కూడా నాకు తెలియదు, లైక్ పర్సనలీ ఎప్పుడు కలవడం కానీ ఇవేం తెలీదు. నా నంబర్ ఎక్కడి నుంచో కలెక్ట్ చేశారంట. సో ఇంత మంచిగా పెట్టారు ఆ వాయిస్ మెసేజ్. మీరు విన్నారు కదా. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆంటీ. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ చాలా సపోర్ట్, మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చారు ఆంటీ. ఈయన అందరి దగ్గర నుంచి రాలేదు, చాలా రేర్ ఇలాంటిది మోరల్ సపోర్ట్ అనేది. పేరెంట్స్ తర్వాత ఆంటీ దగ్గర నుంచి వచ్చింది. సో ట్రూలీ మేడ్ మై ఎంటైర్ ఇయర్ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి. ఆడియన్స్ అంతా కూడా చూస్తున్నారు నీలాంటి ఒక ఆణిముత్యాన్ని, అది మా తెలుగు అమ్మాయిని. ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు నేను ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు. నువ్వు మా ప్రైడ్. సో మేమంతా సపోర్ట్ చేస్తాం, ఆడియన్స్ అంతా సపోర్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా మీడియా జర్నలిస్టులు అందరూ ఇలా బయటకు వచ్చిన అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయి, ఒక లేడీ అయ్యుండి బయటకు వస్తుంది. అట్లీస్ట్ మనం ఎంకరేజ్ చేద్దాం. ఒక ఫైటింగ్ స్పిరిట్ని మనం ఇవ్వలేకపోతే అట్లీస్ట్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు సపోర్ట్ చేద్దాము. తను ఏదో చెప్పాలనుకుంటుంది సొసైటీకి, కొత్తగా ఏదో మార్గం వేయబోతుందేమో, ఇంకా చాలా మందికి తన రోల్ మోడల్ అవ్వబోతుందేమో. అటువంటి ఒక చిన్న విత్తనాన్ని ఎదగనిద్దాం కుదిరితే. బట్ దాన్ని లోపలికే వెళ్ళి ధ్వంసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మ్యాగ్నా టీవీ ఫర్ హ్యావింగ్ మీ. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ నాకు. సో అందరూ నాకు ఇలా అగెయిన్స్ మాట్లాడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఇంత సపోర్టివ్గా ఐ థింక్ దిస్ ఈస్ సెకండ్ ఇంటర్వ్యూ నాకు అలా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు ప్రజల మాటే మా మ్యాగ్నా మాట, వాళ్ళదే మేము రిప్రజెంట్ చేస్తాము. ఆల్వేస్ మంచి ధర్మం ఎటుంటే మేము ఎవరైనా చేయకుండా నేచర్ విల్ సపోర్ట్ యు. గ్రేట్ ఛానల్. యా, థ్యాంక్ యూ.